పుష్ప 2 సినిమాతో సంచలన విజయం సాధించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిన బన్నీ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ముందు నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ తన కొత్త సినిమాను చేయనున్నాడు. ఈ విషయాన్ని బన్నీ బర్త్డే సందర్భంగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ రేంజ్ హైప్ నెలకొంది. డైరెక్టర్ అట్లీ 2013లో విడుదలైన రాజరాణి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తమిళంలో టాప్ డైరెక్టర్లలో చోటు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు అట్లీ తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే హిందీలో షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాను రూపొందించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అట్లీ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం AA22X A6 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉంటుందని ఒక్క వీడియోతో తెలియజేశారు మేకర్స్. అయితే తాజాగా హీరోయిన్ విషయంలో ఓ రూమర్ వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా సమంతను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ముందుగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాని తీసుకున్నట్లు వార్తలు కాగా, తాజాగా సమంత పేరు బయటకు వచ్చింది. ఇటీవల కాస్త గ్యాప్ తీసుకున్న సమంత ఇప్పుడు తిరిగి బిజీ అవుతోంది. అల్లు అర్జున్ సమంత కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో నటించారు. నేటికి సరిగ్గా 10 ఏళ్లు. 2015 ఏప్రిల్ 9న ఈ మూవీ విడుదలైంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ తర్వాత పుష్ప మూవీలోని ఒక ఐటమ్ సాంగ్ లోను వీరిద్దరూ కలిసి డాన్స్ తో దుమ్ము రేపేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకి బన్నీ సమంత కలిసి నటించనున్నారన్న వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది. అయితే కాస్టింగ్, టెక్నికల్ టీమ్ కి సంబంధించి రూమర్స్ రావడమే గానీ మేకర్స్ నుంచి మూవీ అనౌన్స్మెంట్ తప్ప ఇంకెలాంటి ప్రకటనలు రాలేదు. దీన్ని బట్టి అల్లు అర్జున్ సరసన సమంత నటిస్తోందన్న వార్త ప్రస్తుతానికి రూమర్ గా భావించాలి. 2013లో వచ్చిన రాజరాణి మూవీలో డైరెక్టర్ అవతారం ఎత్తిన అట్లీ అతి తక్కువ కాలంలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. హిందీలో షారుఖ్ ఖాన్ తో తీసిన జవాన్ 1000 కోట్ల క్లబ్ లో చేరి అట్లీని పాన్ ఇండియా డైరెక్టర్ ని చేసేసింది. పుష్ప 2 తో బాక్స్ ఆఫీస్ బెండ్ తీసిన అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న ఈ మూవీ ఎన్ని రికార్డులు గల్లంతు చేస్తుందో చూడాలి. పుష్ప 2 సినిమాతో సంచలన విజయం సాధించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిన బన్నీ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ముందు నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ తన కొత్త సినిమాను చేయనున్నాడు. ఈ విషయాన్ని బన్నీ బర్త్డే సందర్భంగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ రేంజ్ హైప్ నెలకొంది. డైరెక్టర్ అట్లీ 2013లో విడుదలైన రాజరాణి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తమిళంలో టాప్ డైరెక్టర్లలో చోటు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు అట్లీ తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే హిందీలో షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాను రూపొందించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అట్లీ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం AA22X A6 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉంటుందని ఒక్క వీడియోతో తెలియజేశారు మేకర్స్. అయితే తాజాగా హీరోయిన్ విషయంలో ఓ రూమర్ వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా సమంతను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ముందుగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాని తీసుకున్నట్లు వార్తలు కాగా, తాజాగా సమంత పేరు బయటకు వచ్చింది. ఇటీవల కాస్త గ్యాప్ తీసుకున్న సమంత ఇప్పుడు తిరిగి బిజీ అవుతోంది. అల్లు అర్జున్ సమంత కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో నటించారు. నేటికి సరిగ్గా 10 ఏళ్లు. 2015 ఏప్రిల్ 9న ఈ మూవీ విడుదలైంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ తర్వాత పుష్ప మూవీలోని ఒక ఐటమ్ సాంగ్ లోను వీరిద్దరూ కలిసి డాన్స్ తో దుమ్ము రేపేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకి బన్నీ సమంత కలిసి నటించనున్నారన్న వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది. అయితే కాస్టింగ్, టెక్నికల్ టీమ్ కి సంబంధించి రూమర్స్ రావడమే గానీ మేకర్స్ నుంచి మూవీ అనౌన్స్మెంట్ తప్ప ఇంకెలాంటి ప్రకటనలు రాలేదు. దీన్ని బట్టి అల్లు అర్జున్ సరసన సమంత నటిస్తోందన్న వార్త ప్రస్తుతానికి రూమర్ గా భావించాలి. 2013లో వచ్చిన రాజరాణి మూవీలో డైరెక్టర్ అవతారం ఎత్తిన అట్లీ అతి తక్కువ కాలంలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. హిందీలో షారుఖ్ ఖాన్ తో తీసిన
జవాన్ 1000 కోట్ల క్లబ్ లో చేరి అట్లీని పాన్ ఇండియా డైరెక్టర్ ని చేసేసింది. పుష్ప 2 తో బాక్స్ ఆఫీస్ బెండ్ తీసిన అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న ఈ మూవీ ఎన్ని రికార్డులు గల్లంతు చేస్తుందో చూడాలి.